రైట్, ఢిల్లీ బీఎల్పీ మీటింగ్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్ కు నేటితో తెరపడనుంది. సీఎం ఎవరనేది కొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇక ముఖ్యమంత్రిని ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బుధవారం ఉదయం సమావేశమైంది. ఇక ఈ సమావేశంలో సీఎం పేరు ఖరారు కానుంది. అనంతరం సాయంత్రం నిర్వహించే మీడియా సమావేశంలో కొత్త సీఎం పేరును ప్రకటిస్తారు. తర్వాత రాత్రి 7 గంటలకు శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు తమ నేతను ఎన్నుకోనున్నారు. ఇక బీజేఎల్పీ ముగిసిన అనంతరం పార్టీ ముఖ్య నేతలు లెఫ్టినెంట్ గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేస్లో న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ పై విజయం సాధించిన పరమేశ్ వర్మ ముందు వరుసలో ఉన్నారు. ఆయన తర్వాత రేఖా గుప్తా, విజయేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్, పవన్ శర్మ, అజయ్ మహావర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. జాట్ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్ వర్మ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలో 10 మంది జాట్ సామాజిక వర్గం నేతలు ఉండటంతో ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గురువారం 12 గంటలకు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం దక్కడంతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. రామ్లీలా మైదానంలో 3 వేదికలను ఏర్పాటు చేశారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు చెందిన 20 మంది ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపారు. ఇక 50 మందికి పైగా సినిమా స్టార్లు, దౌత్యవేత్తలు, వ్యాపార ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారానికి 1,00,000 మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక వీరితో పాటు రైతులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను కూడా ఆహ్వానించారు. అయితే బాబా రామ్దేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వరి ధీరేంద్ర శాస్త్రి వంటి ఆధ్యాత్మిక గురువులను ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షన ఢిల్లీ బీజేపీ ఎల్పీ సమావేశం కానుంది. ప్రధానంగా ఇందులో ఢిల్లీ ఎవరు అనే దానిపైన బీజేపీ శాసనసభ సభ్యులంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందరి అభిప్రాయాలు తెలుసుకొని ఎవరైతే మెజారిటీకి ఎవరైతే అనుకూలంగా ఉందో వారిని సెలెక్ట్ చేసుకోవాలని, వారిని ఎంపిక చేసుకోవాలని తెలుస్తుంది. రేపు 12 గంటలకు తొలుత నిజానికి రేపు 4:30 గంటలకి సీఎంతో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం అన్నప్పుడు కూడా ఇప్పుడు మళ్ళా టైం మారినట్టుగా అర్థమవుతుంది. 12 గంటలు మధ్యాహ్నం 12 గంటలకు చేసే అవకాశం కనిపిస్తుంది. రామ్లీలా మైదానంలో ఇప్పటికే ఆ ఏర్పాట్లు అన్ని కూడా జోరుగా కొనసాగుతూ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు, బీజేపీ కేంద్ర పెద్దల యొక్క అటెన్షన్ ని తీసుకున్న వ్యక్తి ఎవరు అనే దానిపైన చర్చ కొనసాగుతుంది. ఎవరైతే కేజ్రీవాల్ ని ఓడించారో, న్యూఢిల్లీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కేజ్రీవాల్ ని ఎవరైతే ఓడించారో, పర్వేష్ వర్మ, సాహెబ్ సింగ్ వర్మ అని ఎవరైతే ఉన్నారో ఆయన పేరు బాగా బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే జైంట్ కిల్లర్ గా మారారు కేజ్రీవాల్ లాంటి ఒక ఆప్ అధినేతను 2 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఆయన ఓడించారు. కాబట్టి ఆబ్వియస్ గా అందరి కళ్ళు ఆయన మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిలబెట్టేటప్పుడే కేజ్రీవాల్ కి అపోనెంట్ ఎవరు నిలబెడుతున్నాం అనే దాని మీద అందరి దృష్టి ఉంటుంది. అట్ ది సేమ్ టైం వన్స్ గెలిచిన తర్వాత ఇంకా అటెన్షన్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి పర్వేష్ వర్మ, సాహెబ్ సింగ్ మీదే ఎక్కువగా దృష్టి కనిపిస్తుంది. ఆ తర్వాత రేఖా గుప్తా, ఎవరైతే షాలిమర్ బాగ్ నుంచి ఆప్ అభ్యర్థి వందనా కుమార్ని ఓడించారామా, రేఖా గుప్తా మహిళా కోటాలో ఈమెను కూడా కన్సిడర్ చేసే అవకాశం కనిపిస్తుంది. వీరితో పాటుగా మరికొంతమంది పేర్లు కూడా బలంగా వినిపిస్తుంది. బట్ అందరికంటే కూడా ఈ పర్వేష్ సాహెబ్ సింగ్ వర్మకే కొంత ఫెచ్చింగ్ ఎక్కువ ఉంది, కొంత హెచ్ ఎక్కువ ఉందన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన సమాజ వర్గం చెందినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆయన సమాజ వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా 10 మంది దాకా ఉన్నారు. అంటే గెలిచిన 48 మందిలో 10 మంది వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆబ్వియస్గా కొంత సామాజిక వర్గ పరంగా కూడా కొంత కలిసి వచ్చే అంశం కాబట్టి ఆయన్ని తీసుకుంటే బాగుంటుందని ఆలోచన కూడా చేస్తున్నారు. అలానే ఆయనకి స్టిక్ అన్నట్టు కాదు, బట్ మిగతా వ్యక్తులు ప్రాబుల్స్ ఎవరైతే ఉన్నారో వినిపిస్తున్న 8 నుంచి 10 పేర్లలో ఖచ్చితంగా వేరే వాళ్ళని కూడా కన్సిడర్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే బీజేపీలో కొంత కేంద్ర పెద్దల అధిష్టానం కానీ సంప్రదింపులు కానీ, లేదంటే రాష్ట్ర స్థాయి బీజేపీ ఢిల్లీ రాష్ట్ర స్థాయి నేతృత్వ సంప్రదింపులు కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక అనూహ్య నిర్ణయం కూడా రావచ్చు. పర్వేష్ కి
ఇస్తారు అని కూడా మనం కన్ఫర్మ్ గా అనలేము. కాబట్టి కొంత ఎడ్జ్ ఫెచ్చింగ్ ఉంది కాబట్టి అబ్వియస్ గా కేజ్రీవాల్ ఓడించారు కాబట్టి ఆయన మీద దృష్టి ఉంటుంది. కానీ ఎవరు మిగతా అలా అని మిగతా 9 మందిని కూడా మనం పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి. బీజేపీలో ఉన్నటువంటి ఇది ఏంటంటే ఒక ఊహించిన నిర్ణయాలు కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి. కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చూసినట్లయితే కాంగ్రెస్ హైకమాండ్ సోనియా గాంధీ లేదా రాహుల్ గాంధీ చెప్పిన విషయం జరిగే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇక్కడ మాత్రం కొంత మిక్స్డ్ రియాక్షన్ ఉంటుంది కాబట్టి బీజేపీలో పూర్తి సంప్రదింపులు ఎన్ని జరిగిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు కాబట్టి జరగవచ్చు. అదేనా కావచ్చు, లేదంటే వేరేదైనా అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం లోపల మేబీ ఒక బీజేపీ ఎల్పీలోనే ఎంచుకుంటారు. జనరల్గా ఎవరు కావాలనే వ్యక్తి దాని మీద మెజారిటీ ఓపెన్ తీసుకుంటారు, లేదంటే ఓటింగ్ ప్రాసెస్ ద్వారా కనుక్కొని ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. అది ఎవరిని వరిస్తుంది అనేది మాత్రం తెలియాల్సింది. రమణి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.